బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నేపథ్యంలో ఈ సినిమా కథ ఏంటి, సినిమా ఎలా ఉంది, సినిమా హిట్టా ఫట్టా, అసలు సంక్రాంతి బరిలో నిలిచినటువంటి 3 పందెం కోళ్లలో తలబడి నిలబడేది ఎవరు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. సంక్రాంతి బరిలో 3 సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఇప్పటికీ 2 సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. గేమ్ చేంజర్కి అయితే మిక్స్డ్ టాక్ ఉంది. ఇప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ రిలీజ్ అయింది. ఏంటి సార్ కథ ఎలా ఉంది? సినిమా హిట్టా ఫట్టా? సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నటువంటి 3 పందెం కోళ్ళలో బాలయ్య బాబు గారు విజయం సాధించబోతున్నారా అంటే ఏం చెప్తారు? చెప్పాలంటే కథ చాలా సూక్ష్మమైన కథ, పెద్ద ఏం లేదు. ఒక ఎస్టేట్కి అధిపతి అయినటువంటి ఒక పెద్ద ఆయన కృష్ణమూర్తి ఆయన ఆయన మనవరాల్ని ఒక రక్షకుడుగా ఒక అతను వస్తాడు, డ్రైవర్ రూపంలో వస్తాడు, నానాజీ అంటూ. ఈ నానాజీ అనే అతను ఎవరు, ఆ పాపకి అతనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, తన ఐడెంటిటీని బయట పెట్టకుండా అతను ఎందుకు అక్కడికి వచ్చాడు, చివరికి ఏమైంది అనేది ఒక ఆ చిన్న చిక్కుముడి పెట్టుకొని, ఆ పాపకు సంబంధించినటువంటి ఒక చిన్న చిక్కుముడి పెట్టుకొని సినిమా అంతా తీశాడు. ఫస్ట్ హాఫ్ మనం చూస్తే పెద్దగా కథ కనిపించదు, కొన్ని ఎమోషన్స్ కనిపిస్తాయి. ఆ ఎమోషన్స్ని బేస్ చేసుకొని సన్నివేశాలు రాసుకొని సన్నివేశాలు తీసుకుంటూ వెళ్ళాడు ఫస్ట్ హాఫ్ అంతా. ఇంటర్వెల్ ముందు వచ్చే 15 నిమిషాలు ఏదైతే ఉందో ఇంటర్వెల్ బ్యాంగ్ అంటాం కదా, అక్కడ నుంచి ఇంకొక రేంజ్కి సినిమా తీసుకెళ్ళాడు. అంటే ఇంట్రెస్టింగ్ అనేది అప్పటి నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత మనకు కథ అంతా కూడా సెకండ్ హాఫ్లో రివీల్ చేసి, అంటే ఒక హిట్ సినిమాకి ఎలా చెయ్యాలో అలాంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెట్టుకొని, అంటే ఈ ఎంటర్టైన్మెంట్ పాలు పెద్దగా ఉండదు దీంట్లో. ఆ డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ ఏంటి, ఎందుకు డాకు సీతారాం నానాజీగా మారాడు అనేది ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అతను చాలా చక్కగా వర్కౌట్ చేసుకున్నాడు బాబీ, డైరెక్టర్ బాబీ. సో ఇప్పటిదాకా తను చేసినటువంటి సినిమాలన్నీ కూడా చూసుకుంటూ ఒకసారి దర్శకుడుగా అతను ఇంకొక మెట్టు పైకెక్కిన సినిమాగా నేను డాకు మహారాజుని చెప్తా. అలాగే ప్రస్తుతం బాలయ్య బాబు ఇమేజ్ ఎలా ఉందో మనకు తెలుసు. అసలు పర్సనల్ ఫ్రంట్లో కానీ కెరీర్ పరంగా కానివ్వండి, సో హ్యాట్రిక్ హిట్ మీద ఉన్నారు ఆయన సినిమాల పరంగా. అలాగే పర్సనల్ ఫ్రంట్లో కూడా ఎమ్మెల్యేగా కూడా ఎంతో మంచి పేరు చేస్తున్నారు, అక్కడ హ్యాట్రిక్ సాధించారు. సో అలాంటి ఒక పర్సనాలిటీకి సరైనటువంటి క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుంది? యాక్చువల్గా డాకు మహారాజ్ అంటే ఒక బందుపోటుకు నటించాడేమో అనుకుంటారు. సినిమాలోకి వెళ్తే ఎందుకు అలా మారాడు, అసలు నిజంగా డాకు అంటే నిజంగా డాకు ఏనా, కింగ్ ఆఫ్ చంబల్ అంటూ కూడా ఆ డాకు మహారాజ్ పాత్రను అయితే కొనియాడుతూ ఉన్నారు. అవును, అంటే చంబల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడ బందిపోట్లు లేకపోతే దొంగతనాలు చేసే దోచుకోవటాలు అనేది, అంతగా బందిపోట్లే కదా వాళ్ళందరూ కూడా, ఓళ్ళ మీద పడి దోచుకోవటాలే. అవును, చిన్న పెద్ద తారతమ్యం లేదు, పేద ధనిక తారతమ్యం లేదు, అందరినీ దోచుకోవటమే వాళ్ళ పని, డాకుల పని. కానీ మరి ఇతను ఆ డాకు అవతారం ఎందుకు ఎత్తాడు? సో ఎవరిని దోచుకున్నాడు, ఎవరిని రక్షించాడు, సో ఒక రాబిన్ హుడ్ లాగా ఎలా అయ్యాడు, ఆ ప్రాంత చంబల్ లోయలో ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకి గూడేలు ఎలా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా రక్షకుడుగా ఎలా మారాడు అంటే దాంట్లో ఒకటి ఆ పాయింట్ ఏదైతే ఉందో, అంటే నీటి కోసం చేసిన పోరాటం ఏదైతే ఉందో, నీటి కోసం ఆ ఊరి జనాలు చేస్తున్నటువంటి ఆ పోరాటాన్ని తన మీద వేసుకొని ఎలాంటి సంబంధం లేకపోయినా వాళ్ళ కోసం ఏం చేశాడు, అతను ఏం త్యాగం చేశాడు. సో ఇదంతా కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు డైరెక్టర్. సో ఆ క్యారెక్టర్ని సీతారాం నుంచి నానాజీగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో తనదైన స్టైల్లో బాలయ్య చాలా అలవోకగా, సో ఆయన స్క్రీన్ మీద వస్తున్నాడంటే సన్నివేశానికి అందులో వస్తున్నాడు హీరో అని ముందే మనకు తెలియజేసేసాడు తమను. సో అతను ఇచ్చినటువంటి ఆ ఎలివేషన్ మ్యూజిక్ ఏదైతే ఉందో, హీరో ఎలివేషన్ మ్యూజిక్ ప్రతిసారి ఎంట్రీ కూడా అదంతా కూడా నిజంగా వీళ్ళైతే
గూస్ బంప్స్ వస్తాయి అంటారు కదా, రోమాలు నెక్కబడుచుకునే రీతిలో అతను ఇచ్చినటువంటి ఆ ఎలివేషన్స్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి నిజంగా చెప్పుకోవాలంటే చాలామంది అదే అభిప్రాయపడతారు. బహుశా మీరు చూస్తే మీరు కూడా అదే అభిప్రాయపడతారు. తెర మీద ఆయన హీరో బాలయ్య, తెర వెనక మాత్రం అతనే ఎవరు తమన్. సో వీళ్ళని బాగా ఉపయోగపెట్టుకుంది. టెక్నికల్గా కూడా సినిమా చాలా హై స్టాండర్డ్స్లో కనిపించింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి ఒక నిర్మాణ సంస్థ ఉండటం వల్ల మీకు ప్రతి చోట కూడా ఆ నిర్మాణ విలువలు ఎలా ఉంటాయి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా క్వాలిటీతో మనకి కనిపిస్తుంది. సో విజయ్ కార్తిక్ కన్నన్ అతని సినిమాటోగ్రఫీ కూడా, సో ఆ కలర్స్, ఆ టోన్ వాడిన విధానం కానివ్వండి, ఎక్కడ కూడా టెక్నికల్గా సినిమా ఫెయిల్ అయినట్టు మనకు అనిపించలేదు. ఓకే సార్, నందమూరి అభిమానులు కానివ్వండి, అలాగే ప్రేక్షకులు కానివ్వండి, బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఆశించేది డైలాగ్స్. అవును. ఈ డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య మార్క్ డైలాగ్స్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఎక్కడ కూడా అంటే కొన్నిసార్లు ఓవర్ దట్ బోర్డ్ వెళ్తూ ఉంటాయి చాలా సినిమాల్లో, వీరసింహారెడ్డిలో వాటిలో. ఇక్కడ కూడా ఏదో 1-2 చోట్ల తప్పితే ఓవర్ ద బోర్డ్ వెళ్ళినవి, సన్నివేశాలకు తగ్గట్టుగానే డైలాగ్స్ పడ్డాయి. ఆయన నోటి నుంచి ఎలాంటి డైలాగ్స్ వినాలనుకుంటారో ఆయన అభిమానులు, ఖచ్చితంగా అలాంటి డైలాగ్స్ చాలా చోట్ల పడ్డాయి. ఎమోషనల్ సన్నివేశాలు, అలాగే హృదయాన్ని పిండి చేసేటువంటి సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సన్నివేశాల్లో బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కి గూస్ బంప్స్ ఖాయం అంటూ కూడా నందమూరి అభిమానులు అయితే బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. అవును. ఏంటి సార్ ఆ సన్నివేశాలు? ప్రధానంగా ఆ పాపకి సంబంధించి ఏది చిన్న వైష్ణవి అనే ఒక పాప ఉంటుంది. ఆ పాప తల్లి, ఆ క్యారెక్టర్ చేసింది శ్రద్ధా శ్రీనాథ్. ఆమెకి ఈయనకి వచ్చే సన్నివేశాలు కానివ్వండి, అంటే అసలు ఏంటి ఆ రిలేషన్ అనేది నేను ఇక్కడ రివీల్ చేయకూడదు, అది సినిమాలోనే చూడాలి. అసలు నిజంగా రిలేషన్ ఉందా? శ్రద్ధా శ్రీనాథ్ని మనం ఇప్పుడు దాకా అలాంటి క్యారెక్టర్ మనం చూడలేదు. సో మనకి ఒక మొదట పరిచయం మీద ఒక పార్శ్వంతో పరిచయం అవుతుంది, కానీ ఆమె క్యారెక్టర్ ముగించేది ఇంకొక పార్శ్వంతో ముగుస్తుంది. అది మన ఆడియన్స్ అందరూ కూడా పట్టుకుంటుంది. ఆ టైంలో వచ్చే సన్నివేశం ఏదైతే ఉందో, ఒక ఎమోషనల్ సన్నివేశం, అది అందరినీ కూడా పట్టేస్తుంది. బాలయ్య సినిమాలు మీరు గమనిస్తే గత 4 సినిమాల్లో అఖండలో పండింది ఆ ఎమోషనే. అవును. అలాగే భగవంత్ కేసర్లో పండింది ఆ ఎమోషనే. వీరసింహారెడ్డిని పక్కన పెడితే ఇప్పుడు డాకు మహారాజు కూడా అదే ఎమోషన్ పండుతుంది. ఒక స్త్రీ పాత్రతోటి, అది పాప కావచ్చు, ఇంకొక క్యారెక్టర్ కావచ్చు, ఒక స్త్రీ పాత్రతోటి, ఒక అమ్మాయి పాత్రతో అతనికి ఉండేటువంటి ఆ ఎమోషన్, ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది పట్టిందంటే అది సినిమా ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది అని చెప్పి అఖండ తెలియజేసింది, భగవంత్ కేసరి తెలియజేసింది. అంటే సినిమా ఖచ్చితంగా హిట్ అని. డాకు మహారాజులో కూడా అలాంటి ఎమోషన్ ఉంది. సో ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే వాళ్ళ గూడాలు ఎవరైతే ఇతను ఆ చంబల్ లోయలో ఎవరినైతే కాపాడుతాడో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గూడెనంతరం అన్నిటిని కూడా అతను నాశనం చేస్తే విలను, ఆ తర్వాత ఇతను అతని అడ్డాకి వెళ్ళి, అతని ఇంటికి వెళ్ళి అతను చేసే ఫైట్ ఏదైతే ఉందో, అక్కడ వచ్చే ఎమోషన్ ఏదైతే ఉందో అది బాగా పండింది. అక్కడ వచ్చే డైలాగ్స్ బాగా పేలే అనుకోవాలి. అలాగే వీళ్ళిద్దరు కాన్ఫ్రంటేషన్ ఏదైతే ఉందో, హీరో విలన్ కాన్ఫ్రంటేషన్ తోటి వచ్చేటువంటి డైలాగ్స్, ఆ డైలాగ్స్ కూడా బాగా పండాయి. సో ఇవి బాలయ్య అభిమానులకి, వాళ్ళు విలన్ తోటి హీరో మాట్లాడేటప్పుడు ఎలాంటి డైలాగ్స్ కోరుకుంటారు, బాలయ్య నుంచి ఎలాంటి డైలాగ్స్ కోరుకుంటారు, అలాంటి బాగా పడ్డాయి. సో అది అందువల్ల ఈ సినిమాని ఇంకో స్టేజ్ ఖచ్చితంగా తీసుకెళ్తుందని చెప్పాలి. ఆ డాకు గెటప్లో ఆయన బాగా ఖచ్చితంగా నప్పింది. సివిల్ ఇంజనీర్ సీతారాం అనే కంటే కూడా డాకు మహారాజ్ అనే ఆ గెటప్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఆయనకు సూట్ అయింది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ సివిల్ ఇంజనీర్ డ్రెస్లోకి వస్తాడు, కానీ మిగతా అంత చోట్ల కూడా ఆయన ఆ తలపాగా పెట్టుకున్న విధానం, ముసుగు వేసుకునేట ముసుగు వేసుకున్న విధానం కానీ ఆ క్లాత్ తోటి పర్ఫెక్ట్ సూట్ లుక్లో అందంగా కనిపించారు. నిజంగా చెప్పాలంటే క్లీన్ షేవ్ కంటే కూడా ఆ బియర్డ్ లుక్లోనే చాలా బాగా ఉన్నారు. ఆ లుక్నే కూడా సినిమాలో అందరూ కూడా ఇష్టపడుతున్నారు ఆయన్ని. సో అట్లాగే నేను ఇందులో ఆడవాళ్ళకు కూడా చాలా ఇంపార్టెన్స్. ఈ మధ్యకాలం బాలయ్య బాబు సినిమాలో చూస్తే ఎందుకనో ఆడవాళ్ళకు కూడా ఎక్కువ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది బాగా. సో ఇందులో ఒక పాట పెట్టినప్పటికీ కూడా అమ్మాయి ఊర్వశి రౌతలకి, ఆ అమ్మాయి కూడా ఒక ఎస్ఐ రోల్.
అమ్మాయి కథ పాత్ర కూడా కనుకుంటారు. అద్భుతంగా ఉంది అంటున్నా. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్లో ప్రాధాన్యం ఉన్నటువంటి ఒక పాత్రే. అంటే కొంతమేర మరీ ఎక్కువ ప్రాధాన్యం కాదు, కానీ బాగా జనాలకి నచ్చే పాత్రలు మాత్రం శ్రద్ధా శ్రీనాథ్ అని చెప్తాను నేను. సో ఆ తర్వాత ప్రజ్ఞా జయస్వాల్ భార్య క్యారెక్టర్ చేసింది. సో మొత్తానికి ఆ స్త్రీ పాత్రలతో కూడా, అలాగే చాందిని చౌదరి పాపకి పిన్నిగా ఆ అమ్మాయి యాక్ట్ చేసింది. సో ఇక విలన్లో ఇక బాబీ డియోల్, తను మరి యానిమల్ తోటి హీరో నుంచి విలన్గా మారిన తర్వాత అతను విజృంభించి చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మరోసారి అతనికి మంచి బల్వంత్ సింగ్ ఠాకూర్ అనే క్యారెక్టర్ పడింది అతనికి. సో ఆ పాత్రలో అది బ్రహ్మాండంగా రాణించాడు. అంటే ప్రతి నాయకుడు బాగా రాణిస్తే హీరో ఆటోమేటిక్గా ఎలివేట్ అవుతాడు. అది ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయింది. సో ఆ యాక్షన్ సన్నివేశాన్ని వెంకట్ ఫైట్ మాస్టర్ చిత్రీకరించినటువంటి విధానం కూడా, డిజైన్ చేసిన విధానం కూడా ఆకట్టుకునే రీతిలో ఉంది. అంటే సెకండ్ హాఫ్లో కొంత ప్రీ క్లైమాక్స్ ముందు కొంత డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది మనకి. యాక్చువల్గా ఇది 2.5 గంటల లోపల ఉన్న సినిమానే, 2 గంటల 24 నిమిషాలు ఎంత ఉంది. సో అయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో కొంత ఆ స్టోరీ ఉంది కాబట్టి ఆ స్టోరీలో లాగినట్టు కొంచెం అనిపించింది మనకి. బట్ అదర్వైజ్ ఆ సన్నివేశాలు, ఎందుకంటే వీళ్ళు ఎవరైతే విలన్స్ గ్యాంగ్ ఉన్నారో ఆ గూడెం జనాల్ని హింస పెట్టే సీన్లు ఏవైతే ఉంటాయో అవి మాత్రం చాలా ఆకట్టుకునేలా తీశారు. అక్కడ ఎమోషన్ పీక్కి వెళ్ళటం, అంటే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ఈ సీన్లని బాగా పండించగలిగాడు డైరెక్టర్. వాళ్ళు పెట్టే హింస మనం ద్రవించిపోతుంది మనం. సో ఖచ్చితంగా వీళ్ళని రక్షించాలి హీరో వచ్చి అని అనుకునే టైంకి హీరో వచ్చి రక్షించడం, వాళ్ళని కాపాడటం, వాళ్ళకి తనకేమీ సంబంధం లేకపోయినా వాళ్ళ తరపున నిలబడి అతను పోరాటం చేయటం, ఇవన్నీ కూడా కరెక్ట్గా మనం హీరో నుంచి ఏమైతే కోరుకుంటామో. పైగా ఇక్కడ బాలయ్య ఉన్నాడు అక్కడ. సో బాలయ్య బాబు నుంచి ఆయన అభిమానులే కాదు, మామూలు జనం కూడా, ప్రేక్షకులు కూడా, సాధారణ ప్రేక్షకులు కూడా ఏం కోరుకుంటారో అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మేళవించినటువంటి సినిమా ఇది చెప్పొచ్చు. సత్య కొంత ఎంటర్టైన్మెంట్ కోసం సత్యాన్ని పెట్టారు, కానిస్టేబుల్. సో ఓవరాల్ గా సంక్రాంతి బరిలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి బాలయ్య గారు తలబడి నిలబడడం ఖాయం అంటారు. అవును. సో 2 సంవత్సరాల క్రితం ఇదే సంక్రాంతికి ఆయన వీరసింహారెడ్డితో హిట్ కొట్టాడు. నేను అనుకోవటం దానికి మించి ఈ సినిమా వసూళ్లు సాధిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మరోసారి ఆయన విజేతగా నిలబడుతున్నాడు అనేది నేనైతే ఖాయమనే అంటున్నా. మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి సార్ ఈ సినిమాకి? ఈ సినిమాకి నేను 3 to 3.5 రేటింగ్ ఇస్తాను ఈ సినిమాకి, అవుట్ ఆఫ్ 5. ఓకే. అది సో మొత్తానికి బాబీ కొల్లి కెరీర్లో, అలాగే బాలయ్య బాబు కెరీర్కి, తమన్ కెరీర్కి, ఈవెన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్కి ఖచ్చితంగా ఒక మంచి పేరు తీసుకొచ్చే సినిమాగా ఇది నిలబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.